ఒక కొద్ది క్షణాల క్రితమే అల్లు అర్జున్ నివాసం నుంచి బయలుదేరి వెళ్ళిన దృశ్యాల్ని మళ్ళీ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన సతీమణి స్నేహారెడ్డికి ధైర్యం చెప్పి అలాగే పాపను కూడా పలకరించి తండ్రి బన్నీ వాస్తో కూడా చర్చించి ముందుకు కదులుతున్న దృశ్యాలు. ఆయన వెహికల్ మరో బాక్స్లో కనిపిస్తోంది. ఇంటి నివాసం నుంచి ఆయన బయలుదేరిన దృశ్యాలు కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చిక్కడపల్లి చేరుకోవడానికి ఒక 30 నుంచి 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. సో ఏ విచారణలో ఏ ప్రశ్నలు సంధిస్తారు, అల్లు అర్జున్ మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఏదైతే వివరించడానికి ప్రయత్నించారో దానిపైనే ప్రశ్నలు ఉంటాయా, లేదంటే ఇంకా మరే ఇతర ప్రశ్నలైనా సంధిస్తారా అనేది ప్రస్తుతం అయితే మనకి ఇంకా తేలాలి. రైట్, చిక్కడపల్లి పిఎస్ వద్ద మా కరెస్పాండెంట్ వాసు ఉన్నారు, మాట్లాడదాం. వాసు చెప్పండి. సో పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూసాం. సో లైవ్ ప్రసారాల్ని వాళ్ళ అంతరాయం కలిగించే దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ఏం చెప్తున్నారు, వాళ్ళ అభ్యంతరం ఏంటి? సో సహకరిస్తూనే ఉన్నారు కదా అందరూ, ఏం చెప్తున్నారు పోలీసులు? చూస్తూ ఉన్నాం, పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా ఇంత పెద్ద అగ్రహీరో విచారణకు వస్తున్న నేపథ్యంలో కనీస జాగ్రత్తలు పోలీసులు తీసుకోవాలి. ఇక్కడ కాకుండా హైదరాబాద్ లో ఇంకెక్కడైనా విచారించే అవకాశం ఉన్నప్పటికీ చిక్కడపల్లికే పిలిచి అల్లు అర్జున్ విచారించాల్సిన అవసరం లేదు. మరోపక్క మీడియాని ఇబ్బందులు గురి చేయాల్సిన అవసరం అసలే లేదు. కానీ ఇక్కడ చూస్తున్నాం, అల్లు అర్జున్ విచారించాలంటే ఖచ్చితంగా అనేక ప్లేసులు ఉన్నాయి. కమిషనర్ ఆఫీస్ ఉంది, CCC ఉంది. కానీ ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనే నోటీసులు పిలిచి విచారించిన నేపథ్యంలో కవరేజ్ చేస్తున్న మీడియాకైతే అభ్యంతరాలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఖచ్చితంగా చిక్కడపల్లి PS దగ్గర కొనసాగుతుంది. సంధ్యా థియేటర్ దగ్గర ఆ రోజు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ దగ్గర కూడా అదే సంఘటన, అదే సిచ్యువేషన్ కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే పోలీసులు భారీ బందోబస్తు ఉంది. ఇక్కడ కాన్వాయ్ మొత్తం కూడా సరౌండింగ్ ఏరియాలో పార్కింగ్ స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీడియాని ఏమాత్రం కూడా నిలబడకుండా ఇక్కడ గంటి వేస్తున్న పరిస్థితి మనకు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా టాస్క్ ఫోర్స్తో పాటు స్పెషల్ పోలీస్తో పాటు స్థానిక పోలీసులు చాలా భారీగా చేరుకొని మొత్తం PS లోపలికి రానికపోయినప్పటికీ PS బయట సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా నిలబడే పరిస్థితి ఇక్కడ లేదని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అనేటువంటి ఒక అగ్రహీరో వస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా భారీగా జన సమీకరణ ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ వస్తూ ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే మీడియా కూడా ఇటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, కొన్ని వేల కెమెరాలు, కొన్ని వందల మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఎవరు కూడా నిలబడడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. కానీ మనం చూస్తున్నాం, మరికొద్ది క్షణాల్లోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కాబోతున్నారు. ఇంట్లో నుంచి ఆయన బయట విజువల్స్ లో కూడా ఆయన మామ చంద్రశేఖర్ తో పాటు, అల్లు అరవింద్ తో పాటు, బన్నీ వాసుతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు, న్యాయవాదుల టీం, ఎవరైతే లీగల్ టీం ఉందో వాళ్ళ సహకారంతో కూడా ఆయన ప్రస్తుతం కాన్వాయ్ గా బయలుదేరి రాబోతా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మరీ అంతకంటే దారుణంగా ఉండే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాకు తరలి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే RTC X రోడ్లో కూడా అనేక సినిమా థియేటర్లు ఉన్న నేపథ్యంలో కూడా ఒక సినిమా హీరో ఒక పోలీస్ స్టేషన్కి వస్తున్న తరుణంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకెక్కువ ఫ్యాన్స్ తరలి వచ్చే అవకాశం ఉంది. సినిమా 11:30, 12 సినిమా టైమింగ్ కూడా, లేదా సినిమా రిలీజ్ అయిన టైం కూడా ఇంకా చాలా మంది ఫోర్సు చిక్కడపల్లి PSకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ విషయాలు పోలీసులకు తెలిసినప్పటికీ కూడా సరైన కనీస భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీస్ స్టేషన్ సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూద్దాం, మరి కాసేపట్లో అల్లు అర్జున్ తర్వాత ఏదైతే నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఏదైతే ఇప్పటివరకు రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, FIR లో పేర్కొన్న విధంగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసే పనిలో ఆయన ఉన్నారు. కానీ అల్లు అర్జున్ అందుకు ఒప్పుకుంటాడా లేదా, ఆయన ఇచ్చేటువంటి వివరణ ఎలా ఉండబోతుంది, అసలు నిజంగానే DCPతో పాటు ACP బయటికి రావాలని కోరిన అంశానికి సంబంధించి ఇప్పటికీ ఆయన క్లారిటీ ఇచ్చాడు. నాకు ఎవరు చెప్పలేదు, నాకెవరు భద్రతా అంశాలకు సంబంధించి ఎవరు నాకు వివరించలేదు. కాబట్టి సంఘటన జరిగిన విషయం కూడా, చనిపోయిన విషయం కూడా నాకు తెల్లారి మార్నింగ్ తెలిసిందన్న విషయాన్ని అల్లు అర్జున్ చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం దానికి భిన్నంగా లేదు, అల్లు అర్జున్కి అన్ని తెలిసే జరిగిందన్న అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడాలి మరి కేసు ఎలా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే హైకోర్టులో అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా పలు రకాలుగా వివరించే ప్రయత్నం చేశారు. సంఘటన జరగడానికి కారకులు పూర్తిగా అల్లు అర్జున్ కాదన్న అంశాన్ని చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం అతడు కారణంగానే సంఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. చూడాలి, ఏదేమైనప్పటికీ కూడా అనేక రకాల వాదోపవాదాలు వినిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులకు ఏం చెప్పబోతా ఉన్నాడు, ఎలాంటి క్లారిటీ ఇస్తున్నాడు, స్థానిక పోలీసులు చెప్పింది, ఉన్నతాధికారులు మాట్లాడుతున్న మాటలకు సంబంధించినటువంటి వ్యవహారం సరైనదేనా కాదా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అయితే మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు,
ఇదే విషయాన్ని I'll get back to you. సో కొద్ది నిమిషాల క్రితం జూబ్లీ హిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ సో బయలుదేరారు. ఆయన తండ్రి అల్లు అరవింద్, అలాగే మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు, అలాగే లీగల్ టీంతో కూడా ఆయన బయలుదేరిన దృశ్యాలు కూడా మనం లైవ్ ద్వారా చూసాం. అవే విజువల్స్ మళ్ళీ మనం విజువల్స్లో చూడొచ్చు. మరో బాక్స్లో కనిపిస్తోంది చిక్కడపల్లి పిఎస్ వద్ద పరిస్థితి. గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు, కానీ అది నివాస ప్రాంతంలో ఉంటుంది. జనం ఎక్కువగా వస్తే కంట్రోల్ చేయడానికి ఒకంత కష్టతరం అవుతుంది. అయినప్పటికీ కూడా చిక్కడపల్లి పిఎస్కే విచారణకి పిలిచారు అనేది ఒకంత అభ్యంతరకరంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ పోలీసులు ఎక్కడికి విచారణకి పిలవాలు అనేది వాళ్ళ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది కాబట్టి దాన్ని మనం సో సహేతుకంగానే చూడాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఒక ప్రశ్న.